ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞానైతక్షణభంగురం సపదిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. గురువుగారు చెప్పిన మాట జ్ఞాపకానికి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్మాన్ని అనుష్ఠించవా, లేకపోతే కాలంలో ఇలా ఎన్ని మాటలు పడతావు, ఎన్ని మాటలు చస్తావు, ఎన్ని మాటలు పడతావు ఈ మృత్యువేదన. ఇప్పటికైనా ధర్మాచరణం, జ్ఞానం, ఏదో ఉపనిషత్తు ఉంది, అదృష్టం, ఈ దేశంలో పుట్టాం, అటువంటి మహాపురుషుడు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి, వాటిని చదవాలి. కనీసం రోజుకొక 4 పుటలైనా చదవాలి. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోకపోతే ఉంటుందా శాశ్వతం? ఎవడ రాసి ఇచ్చాడు కాగితం మీద ఇన్నేళ్ళు ఉంటావని? కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. కాబట్టి ఆ కాలమును దాటడానికి ఏం చెయ్యాలి అంటే విరుగుడు, మన జీవితం గురించి మనం ఆలోచించడం. మనం ఏం చేయాలో ఆ ధర్మాన్ని ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏడుస్తూ బెంగ పెట్టుకుని కాదు. ధర్మాచరణం ఎప్పుడూ అత్యుత్సాహంగా, పరమ సంతోషంగా. అబ్బా ఫలానా తిథి వస్తోందంటే ముందు మానసికంగా ఎంత చేస్తావన్నది. సవీష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అని సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. అసలు నువ్వు నీ శరీరం ఎంత బడలిపోయిందన్నది కాదు, నీ మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుందన్న దాన్ని బట్టి నీ యవ్వనం. శరీరం అందరికీ బడలిపోతుంది. ఒక్కొక్కడికి 30 ఏళ్ళు 35 ఏళ్ల వాడే ఏ పుణ్యకర్మకి కదలడం. అప్పుడు ఆయనంత వృద్ధుడు లేడు లోకంలో. నిజానికి ఎవరు యవ్వనంలో ఉన్నవాడు? మంచి కార్యం అనేటప్పటికీ తన శరీరం ఎంత బడలిపోయినా మంచి ఉత్సాహంతో ప్రణాళిక చేస్తాడో, ఎవరు దాని కొరకు నిలబడతాడో ఆయన నిత్య యవ్వనుడు. ఆయనది ఉత్సాహం పుణ్యకర్మల గురించి. అటువంటి ఉత్సాహంతో నువ్వు నిలబడగలిగితే, చెయ్యగలిగితే, ఆ సంతోషంతో ధర్మాచరణ చెయ్యగలిగితే అదే ఈశ్వర ప్రీతికి కారణం. ఆ ప్రీతి నిన్ను గట్టెక్కించేస్తుంది. ఆయన చూసుకుంటాడు, ఎప్పుడు పండించాలో ఆయన పండిస్తాడు. కాబట్టి కాలధర్మజ్ఞాయ నమః, కాలము యొక్క ధర్మము తెలిసిన్నవారే. అందుకే అన్ని మార్లు హెచ్చరిక చేసి మేలుకొలిపారు. అదే సమయంలో మనం పాటించవలసిన ధర్మం గురించి ఆయనకి బాగా తెలిసి, ఎందుకంటే సమస్త వేదములకు ఆయనే కదా, పరమశివుడిలోంచి వచ్చినవే కదా వేదాలన్నీ కూడా. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అని ఉత్పత్తి. రుద్ర శబ్దానికి అర్థం ఏంటంటే వేదములను ఇచ్చేవాడు, వేదముల చేత ధర్మమును పాటింపచేయువాడు అని అర్థం. అందుకే అంటారు లోకంలో ఏ దోషమైనా తెలియక చేసేస్తే శివ అంటే పోతుంది, శివలింగ దర్శనం చేత పోయిందన్నారు. కాబట్టి అంత పరమశివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు గురుస్వరూపంగా ఉండగా ఇంకా ఆయన వంక చూస్తే, ఆయన మీద భక్తి ఉంటే ఇంకేం కావాలి? అంతకన్నా ఏం కావాలి? కాబట్టి అటువంటి మహానుభావులు దానికి కొనసాగింపుగానే ఆయన ఉపకారాన్ని, ఆయన గుణాన్ని గౌణం చేసి నామం చేస్తున్నారు. తమోగుణ నివారకాయ నమః. ఆయన ప్రధానమైనటువంటి ఉపకారం సమాజానికి ఏది అంటే తమోగుణాన్ని నివారించడం. తమోగుణం అంటే ఏమిటి? అలసత్వం, నిద్ర, ఇవి ప్రధానం. ఎప్పుడూ అలసత్వంతో ఉండడం అంటే బడలిక. భాగవతంలో కలియుగానికి ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఏం చెప్తారంటే అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యరి సర్వసౌఖ్యమై ఎలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు. అలసులు. ఏదైనా మంచి పని అంటే జీవుడికి ఉద్ధరణకి సంబంధించిందంటే దాన్ని ఎలా మానేయచ్చు, దాన్ని ఎలా వదిలిపెట్టేసుకోవచ్చు, దానికి దూరంగా ఎలా ఉండొచ్చు, దాని మీద ఉన్నంత అనురక్తి ఇతర విషయాలకి దూరంగా ఉండడం సాధ్యం కాదు. మిగిలిన అన్నింటికీ ఇంకా బాగా దగ్గరగా జరుగుతాడు. ఒక్క ధార్మికమైనటువంటి విషయాలకి మాత్రం దూరంగా జరిగిపోతూ ఉంటుంది.